గురుతు పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. పునీత మత్తయి గారు వ్రాసిన శుభవార్త 4వ అధ్యాయం 2వ వచనము. నలుబది రేయింబవలు ఉపవాసములతో గడిపిన పిదప ఆయన ఆకలిగొనెను. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువ మీకు స్తుతి కలుగును గాక. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, లెంట్ డేస్ గురించి కొద్ది నిమిషాల పాటు మనము ధ్యానం చేసుకుందాం. లెంట్ డేస్ గురించి, లెంట్ చరిత్ర గురించి కొన్ని నిమిషాల పాటు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లెంట్ అంటే ఎప్పటి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేసుకుందాం. ఒకసారి ఒక పెద్ద ఆయన బైబిల్ పట్టుకొని హోల్ నైట్ ప్రేయర్కి వెళ్ళాడు చర్చికి. ఆ పెద్ద ఆయన బైబిల్ పట్టుకొని హోల్ నైట్ ప్రేయర్కి చర్చికి వెళ్ళాడు. రాత్రి 12 గంటలు అయింది. నిద్ర వస్తుందని చెప్పి ఆ బైబిల్ పట్టుకొని తిరిగి ఇంటికి వచ్చేస్తూ ఉన్నాడు. ఆ చర్చికి ఇంటికి మధ్య కొంత దూరం నడవాలి. అది చీకటిగా ఉన్నటువంటి స్థలం. ఆ చీకటిలో నడిచి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు కొంతమంది దొంగలు ఆయన్ని అడిగించారు. నీ దగ్గర ఎంత ఉందో ఇస్తావా, నిన్ను కత్తితో పొడిచి చంపేయాలని చెప్పి ఆ పెద్ద ఆయన్ని అడుగుతూ ఉన్నారు. ఆ పెద్ద ఆయన ఒక 20 రూపాయలు పట్టుకొని చర్చికి వెళ్ళాడు. 10 రూపాయలు కానుక వేసేసాడు. 10 రూపాయలు పట్టుకొని తిరిగి వస్తున్నాడు. ఆ జేబులో ఉన్నటువంటి ఆ 10 రూపాయలు తీసి ఆ దొంగవాడికి ఇద్దామని చెప్పి ఆ 10 రూపాయలు తీస్తూ ఉన్నప్పుడు ఆ పెద్ద ఆయన జేబులో నుంచి ఒక సిగరెట్ పెట్టి కిందన పడిపోయింది. ఆ 10 రూపాయలు ఆ దొంగవానికి ఇస్తూ, ఇదిగో నా దగ్గర ఈ 10 రూపాయలే ఉంది, నన్ను ఇంటికి వెళ్ళని అని చెప్పి ఆ పెద్ద ఆయన ఆ దొంగవానితో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ దొంగవాడు చూశాడు ఈ సిగరెట్ పెట్టి పడిపోవడం. అప్పుడు ఆ దొంగవాడు పెద్ద ఆయనతో చెప్తున్నాడు, అయ్యా మీ సిగరెట్ పెట్టి పడిపోయింది, తీసుకోండి. ఆ సిగరెట్ పెట్టి తీయడానికి ఆయన ఇలాగ వంగి ఆ సిగరెట్ పెట్టి తీస్తున్నప్పుడు ఈ చేతిలో ఉన్నటువంటి బైబిల్ దొంగవాడికి కనిపించింది. అయ్యో, మన క్రిస్టియన్ లాగా ఉన్నాడు, మనోడేలాగా ఉన్నాడు, చర్చికి వెళ్ళి వస్తున్నట్టున్నాడు అని చెప్పి ఆ దొంగవాడు లోపల అనుకుంటూ ఉన్నాడు. ఆ పెద్ద ఆయన ఒంగోని ఆ సిగరెట్ పెట్టి తీసి ఆ సిగరెట్ని ఆ దొంగవాడికి చూపిస్తూ, సిగరెట్ కాలుస్తావా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అప్పుడు దొంగవాడు అంటూ ఉన్నాడు, సిగరెట్ తాగడం మానేశాను. ఎందుకంటే ఇది తపస్కాలం కదా, లెంట్ డేస్ కదా, శ్రమల కాలం కదా అని చెప్పి దొంగవాడు ఆ పెద్ద ఆయనతో అంటూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, లెంట్ డేస్, లెంట్ అనే టెంట్లో మనము జీవిస్తూ ఉన్నామా? లెంట్ అనే ముసుగులో మనము జీవిస్తూ ఉన్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ దందు దొందే అన్నట్టు ఇక్కడ పెద్ద ఆయన బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళాడు, కానీ సిగరెట్ పెట్టి మాత్రం వదలలేదు. అక్కడ దొంగవాడు సిగరెట్ తాగడం మానేశాడు, కానీ కత్తి పట్టుకోవడం మానలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాగే మన జీవితాల్లో చాలా లెంట్ డేస్ వస్తూ ఉన్నాయి. ఈ లెంట్ డేస్ ప్రాముఖ్యత, ఈ లెంట్ డేస్ గురించి మనం కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లెంట్ అనే పదము లెంటెన్ అన్నటువంటి ప్రాచీన ఇంగ్లీష్ పదము నుండి తీసుకున్నారు. లెంట్, మనకి లెంట్ బిగ్ లెటర్, స్మాల్ లెటర్ 2 లెటర్లతో రాయొచ్చు. స్మాల్ లెటర్తో రాస్తే అర్థం మారిపోతుంది. బిగ్ లెటర్తో రాసినప్పుడు ఇంకొక అర్థంగా వస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, స్మాల్ లెటర్ LENT రాస్తే లెంట్ అంటే అప్పు అని అర్థం.
అప్పు ఇచ్చువాడు అనే అర్థం. అప్పు లేక అప్పిచ్చువాడు అని అర్థం. అదే బిగ్ లెటర్ రాస్తే ఎల్‌ఈఎన్‌టి సేమ్ లెటర్సే సేమ్. ఆహ్, అక్కడ ప్రియులారా, అదిగో పెద్ద అక్షరాలు రాస్తే దాన్ని పెద్ద అక్షరాలని పశ్చాత్తాప కాలము అని పిలుస్తారు. స్మాల్ లెటర్ అయితే అప్పిచ్చువాడు లేకపోతే అప్పు అని అర్థం. బిగ్ లెటర్ అయితే అదిగో పశ్చాత్తాప కాలం, లెంట్ డేస్. మనం ఇప్పుడు ధ్యానిస్తున్నటువంటి లెంట్ బిగ్ లెటర్ లెంట్. బిగ్ లెటర్ లెంట్. బిగ్ లెటర్‌తో రాసినటువంటి లెంట్. పశ్చాత్తాప కాలం. అంటే మనం పశ్చాత్తాపపడి, సంతాపపడి, విచార వదనాలతో ఇదిగో మనం చేసినటువంటి తప్పులకు గాను దేవుని దగ్గర క్షమాపణ అడుక్కుంటూ మనము ఈ 40 రోజులు దేవునికి దగ్గరగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో తల్లి అయిన శ్రీ సభ సంవత్సరానికి ఒక్కసారి ఈ లెంట్ డేస్‌ని మనకు అందిస్తూ ఉన్నారు. లెంట్ అన్నటువంటి పదానికి సమానార్థాన్ని ఇచ్చే పదం స్ప్రింగ్. స్ప్రింగ్ అంటే వసంతకాలము అని అర్థం. లెంట్ ఈక్వల్ టు స్ప్రింగ్. స్ప్రింగ్ అంటే వసంతకాలము. వసంతకాలంలో మనందరికీ తెలుసు ఎలాగుంటదో. వసంతకాలంలో చెట్లన్నీ కూడా ఆకులన్నీ రాల్చి లేత ఆకులతో, క్రొత్త ఆకులతో అందంగా కనిపిస్తూ అందరిని అలరించే సమయము వసంతకాలం. అలాగనే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మన పాపపు జీవితాలనే ఆకులు, పాపపు ఆలోచనలనే ఆకులు, పాపపు క్రియలనే ఆకులు రాల్చి దేవునికి దగ్గరగా ఉంటూ దేవునితో కలిసి ఉండే కాలమే ఈ ఆధ్యాత్మిక వసంత కాలము అని మనము బైబిల్ పండితులు మనకు చెప్తూ ఉంటారు. ఈ ఆధ్యాత్మిక వసంత కాలంలో పిలువబడుతున్నటువంటి ఈ లెంట్ డేస్‌లో మనం దేవునితో ఉండాలి. ప్రార్థనలతో, ఉపవాసములతో, దాన ధర్మాలతో దేవునితో ఉండాలి అని తల్లి అయిన శ్రీ సభ ఈ లెంట్ డేస్‌ని మనకు ఇస్తూ ఉంది. ప్రియ సహోదరి, సహోదరులారా, మరి లెంట్ డేస్ చరిత్ర మనం చూస్తాం. ఇదిగో బుక్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ ద చర్చ్ అని అనేటువంటి బుక్కులో లెంట్ గురించి కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. క్రీస్తు శకం 200 సంవత్సరాల తర్వాత ఈస్టర్ ముందు 3 రోజులు మాత్రమే చేసేవారు. అంటే 3 రోజులంటే 40 గంటలు మాత్రమే చేసేవారు ఈ లెంట్ అని. క్రీస్తు శకం 200 సంవత్సరాల తర్వాత ఈ ఈస్టర్ ముందు 40 గంటల ముందు మాత్రమే ఈ లెంట్ డేస్‌గా పరిగణించేవారు. ఆ తర్వాత క్రీస్తు శకం 350 ఆ ప్రాంతంలో దానిని 40 రోజులకి పెంచుతూ క్రీస్తు శకం 350 సంవత్సరము నుంచి ఇంతవరకు కూడా ఈ లెంట్ డేస్‌ని 40 రోజులుగా పరిగణిస్తూ, ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఈ లెంట్ డేస్‌లో మనమందరము కూడా మన బ్రతుకులు మార్చుకోవాలి. ఆ చెట్టు ఏ విధంగా అయితే పాత ఆకులను వదిలేసి క్రొత్త ఆకులతో అందంగా కనిపిస్తూ ఉందో, మన బ్రతుకులు అందంగా కనిపించాలని, మన జీవితాలు అందంగా కనిపించాలని, మన కుటుంబాలు, మన సంఘాలు అందంగా కనిపించాలని, ఇదిగో పాపపు జీవితాలను విడిచిపెట్టి, పాత ఆలోచనలు విడిచిపెట్టి, పాపపు క్రియలు విడిచిపెట్టి, అదిగో మనం ఆ వసంత కాలంలాగే అదిగో నిగనిగలాడుతున్నటువంటి ఆ చెట్టులాగే మనము కూడా ఉండాలి అని తల్లి అయిన శ్రీసభ ఈ లెంట్ డేస్‌ని మనకి 40 రోజులుగా ప్రకటించి ఉంది. ప్రియ సహోదరి, సహోదరులారా, మనం దీన్ని 6 వారాలుగా మనం కొనియాడతాం ఈ లెంట్ డేస్‌ని. 6 అంటే 6 వారాలంటే వారానికి 7 రోజులు. 6 ఏడుల 42 రోజులు. 42 రోజులు విభూతి బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. మొత్తం 4. 42, 4 మొత్తం ఎన్నయినాయి? 46 రోజులు. 46 రోజుల్లో మనము ఆదివారాలు లెక్కలోకి తీసుకోరు తల్లి అయిన శ్రీ సభ. ఎందుకంటే ఆదివారం అనేది త్రిత్వైక సర్వేశ్వరుని దినం. ఎందుకంటే దేవుడు సృష్టిని ప్రారంభించింది ఆదివారం. పుత్రుడైన దేవుడు మరణించి మరలా మహిమతో లేచినది ఆదివారము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చింది ఆదివారం. కాబట్టి త్రిత్వైక సర్వేశ్వరుని దినం అంటారు ఆదివారం. కాబట్టి 6 వారాల్లో 6 ఆదివారాలు మనం ప్రక్కకు తీసేస్తాం.
అంటే మనకి మిగిలింది 40 రోజులు. అందుకే లెంట్ డేస్‌ని 40 రోజులుగా మనము ధ్యానిస్తాం. ప్రియ సహోదరి, సహోదరులారా, బైబిల్‌లో ఈ 40 అన్నటువంటి పదానికి ఒక ప్రత్యేకత ఉంది. 40 రోజులు అన్నటువంటి దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆదికాండం 7వ అధ్యాయం 17వ వచనంలో వాక్యం కనిపిస్తూ ఉంది. ఒక్కసారి చదివి మనం ముందుకు వెళ్దాం. భూమి మీద భూమి మీద 40 రోజుల పాటు 40 రోజుల పాటు నీటి ముంపు కొనసాగెను. నీటి ముంపు నోవా జలప్రళయం మనందరికీ తెలుసు. ప్రియ సహోదరి, సహోదరులారా, దేవుడు అలనాటి ప్రజల పరిస్థితిని చూసి, ఈ ప్రపంచమంతా కూడా దుష్టులైపోయినటువంటి ఆ పరిస్థితిని చూసి, ఈ లోకాన్ని నాశనం చేయటానికి 40 రోజులు కుంభవర్షాన్ని కురిపించి నోవా జల ప్రళయాన్ని పంపించినట్లుగా నోవా కాలంలో మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అలాగనే ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 2 వచనం 4వ వచనం. 8వ అధ్యాయం 2వ వచనం 4వ వచనం. ప్రభువు ఈ 40 ఏండ్లు మిమ్ము ఎడారిలో నడిపించుటను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి, సహోదరులారా, ఇక్కడ మనం చూస్తున్నాం ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఇశ్రాయేలీ ప్రజల్ని 40 సంవత్సరముల పాటు వారిని కాచి కాపాడి ఆ ఎడారిలో నడిపించినటువంటి సన్నివేశాన్ని. అలాగనే మనం నిర్గమకాండము 24వ అధ్యాయం 18వ వచనంలో చూస్తాం. మోషే దేవునితో ఉన్నటువంటి గడిపినటువంటి ఆ దినాలుగా మనం చూస్తాం. నిర్గమకాండము 24వ అధ్యాయం 18వ వచనం. మోషే సరాసరి మేఘమున ప్రవేశించెను. అతడు కొండ ఎక్కి 40 పగళ్ళు 40 రాత్రులు ఉండేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి, సహోదరులారా, అక్కడ మనం మోషే దేవునితో 40 రోజుల పాటు సీనాయి కొండ మీద ఉన్నట్లుగా, ఇంకా మనం నిర్గమకాండంలో కూడా 34వ అధ్యాయం 28, 29 వచనాల్లో చూస్తే వాక్యం కనిపిస్తూ ఉంది. మోషే ప్రభువుతో 40 పగళ్ళు 40 రాత్రులు గడిపెను. ఆ రోజులలో అతడు అన్నపానీయములేవి ముట్టుకొనలేదు. అతడు పలక మీద నిబంధన వాక్యములను 10 ఆజ్ఞలు రాయెను. మోషే శాసనములు గల 2 పలకలను గైకొని సీనాయి కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు యావేతో మాట్లాడి వలన అతని ముఖము దేవునితో గడిపి వచ్చట వలన అతని ముఖము ప్రకాశించుచున్నది అని వాక్యంలో చూస్తున్నాం. ప్రియ సహోదరి, సహోదరులారా, 40 అన్నటువంటి పదాన్ని మనం 40 అన్నటువంటి సంఖ్యను మనం చూస్తూ ఉన్నాం. నోవా జలప్రళయము, ఇశ్రాయేలీయులు ఎడారిలో ప్రయాణం 40 సంవత్సరాలు, మోషే దేవునితో ఉండేది ఆ సీనాయి కొండ మీద 40 రోజులు. అదిగో సీనాయి కొండ మీద దిగి వచ్చినప్పుడు అదిగో మోషే ముఖము ప్రకాశిస్తూ ఉంది. ఇంకా మనం యోనా గ్రంథంలో కూడా చూస్తాం. 3వ అధ్యాయము 4వ వచనంలో వాక్యం చూస్తాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. అతడు నగరమున ప్రవేశించి ఒక్కరోజు ప్రవక్త ఆ నినివే పట్టణాన్ని ప్రవేశించి ఒక్కరోజు ప్రయాణము చేసి 40 దినములు ముగియగానే 40 దినములు ముగియగానే నినివే నాశనమగునని ప్రకటించెను. ప్రియ సహోదరి, సహోదరులారా, క్రిందన ఏం జరిగిందో మనందరికీ తెలుసు. యోనా ప్రవక్త నినివే పట్టణానికి వెళ్ళి, ఇదిగో ఈ 40 రోజుల్లో మీరు మీ మనసులు మార్చుకోకపోతే, మీ బ్రతుకులు మార్చుకోకపోతే, మీ నడవడికలు ప్రవర్తనలు మార్చుకోకపోతే నాశనం అవుతారని చెప్పినప్పుడు అందరూ కూడా అదిగో 40 రోజులు ఉపవాస ప్రార్థనలతో, పుణ్యక్రియలతో అదిగో వారి జీవితాలను, వారి బ్రతుకుని మార్చుకొని అదిగో రక్షించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఏలియా అక్కడ దేవుని కొండ అయినటువంటి హోరేబు కొండకి ప్రయాణం చేసినటువంటి దినాలను గురించి అక్కడ వ్రాయబడి ఉంది. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం.
ఏలియా లేచి రొట్టె తిని నీళ్లు త్రాగెను. ఆ ఆహారపు ఆ బలముతో ఆహారపు బలముతో 40 రోజులు నడిచి దేవుని కొండ హోరేబును చేరుకొనెను. చేరుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాగ 40 అన్నటువంటి సంఖ్యకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ 40 అన్నటువంటి సంఖ్య రక్షాకాలముగా, కృపాకాలముగా అదిగో మనకి బైబిల్లో కనిపిస్తుంది. చివరిగా మనం చదువుకుంటాం మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 2వ వచనములో మనం వాక్యం చదువుతాం. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి శుభవార్తలో ఆ వాక్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు కూడా 40 రోజుల పాటు ఎడారిలో ఉండి అదిగో ఆయన ఆ ఉపవాసములతో దేవునితో గడిపినట్లుగా మనము ఎడారిలో ప్రార్థనలతో ఆయన ఆ దేవునితో ఉన్నట్లుగా మనము చదువుకుంటూ ఉన్నాం. ఒకసారి చదివి మనం ముందుకు వెళ్దాం. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. 40 రేయింబవళ్ళు ఉపవాసములతో గడిపిన పిదప ఆయన ఆకలి కొనెను. అంతటా సైతాను ఆయన యొద్దకు వచ్చి చాలు అవన్నీ వద్దామా, 2వ వచనం మాత్రం మనకు చాలు. అదిగో ఆయన 40 రాత్రింబవళ్ళు ఆయన ఏం చేశాడట? దేవునితో గడిపిన పిదప ఆయనకి ఆకలి కలిగింది అని చెప్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఇంకా చాలా దగ్గరలో అవన్నీ కూడా చదివితే సమయం అవుతుంది. కాబట్టి ప్రియులారా, 40 అన్నటువంటి సంఖ్యకి ఒక ప్రాధాన్యత ఉంది. అందుకే తల్లి అయిన శ్రీసభ ఈ లెంట్ డేస్ ని అదిగో క్రీస్తు శకం 350 ప్రాంతంలో 40 రోజులకి చేర్చి మనందరం ఈ 40 రోజులు అదిగో ప్రార్థనలతో, ఉపవాసములతో, దాన ధర్మాలతో దేవునికి దగ్గరగా ఉండాలని, దేవునితో ఉండాలని తల్లి అయిన శ్రీసభ మనకి ఈ లెంట్ డేస్ ని ఇస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా మనం చూస్తే చరిత్రలో చూస్తే ఇటలీలో పియోత అన్నటువంటి ఒక స్టాట్యూ ఉంది. దాన్ని కరుణ శిల్పం అని మనం తెలుగులో పిలుస్తాం. మరి తల్లి వడిలో యేసుక్రీస్తు ప్రభు మృతదేహాన్ని ఉంచినటువంటి ఆ సంఘటన, మరి తల్లి విచారంతో ఉన్నటువంటి అది ఆ స్టాట్యూని పియోతా అని మనం పిలుస్తాం. ఇది ఇటలీలో ఒక మైకెల్ ఆంజెలో అన్నటువంటి శిల్పి చాలా చక్కగా అందరికీ ఆకర్షణీయంగా చెక్కి ఉన్నారు. ఆ చెక్కినటువంటి ఆ శిల్పాన్ని 1972వ సంవత్సరంలో లాజియో టోత్ అన్నటువంటి ఒక భూగర్భ శాస్త్రవేత్త, మానసిక రోగిగా కాస్త మెంటల్ వచ్చి ఆయన అందరూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ దర్శనానికి వెళ్ళారు. ఇటలీలో ఆ పియోతా అన్నటువంటి ఆ స్టాట్యూని చూడడానికి ఈ మెంటల్ వచ్చినటువంటి మానసిక వ్యాధితో బాధపడుతున్నటువంటి లాజియో టోత్ కూడా వెళ్ళారట. చరిత్ర చెప్తున్నటువంటి సత్యాలు. ఆయన వెళ్ళి ఆ స్టాట్యూని చూసిన తర్వాత నేనే యేసుని అని చెప్పి, మానసిక రోగి కాబట్టి, మెంటల్ వచ్చినటువంటి రోగి కాబట్టి ఆయన తాను కంట్రోల్ చేసుకోకుండా తనతో తీసుకెళ్ళినటువంటి సుత్తితో ఆ శుభ్రంగా ఆ స్టాట్యూని 200 ముక్కలు చేసేసి 200 ముక్కలు చేసేస్తే ఆ 200 ముక్కలు మరలా అతకటానికి మనకి అగో అనౌన్స్మెంట్ చేసి ఎవరెవరైతే పెద్ద పెద్ద శిల్పులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి చివరికి మరలా స్టాట్యూని పునరుద్ధరించారు. పాతదై ఎలాగైతే ఉందో అలాగనే చేసి ఉంచారు. అంటే ఎగ్జాంపుల్గా ఈ స్టాట్యూ అదిగో పాత స్టాట్యూని పగలగొట్టినటువంటి ఆ స్టాట్యూని మరలా ఎలాగ పునరుద్ధరించారో అలాగనే మన జీవితాలను పునరుద్ధరించడానికి, మనల్ని కాపాడడానికి అదిగో యేసుక్రీస్తు అన్న దేవుడు వచ్చి అదిగో పాప పరిహార బలిగా ఈ లోకంలో ఆయన అదిగో అర్పింపబడి పాప పరిహార బలిగా తనను తాను సమర్పించుకొని మనల్ని అందరినీ రక్షించారు. అందుకే దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభు యొక్క శ్రమలను, పాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభు యొక్క కరుణా దయ పొందుకోవాలి అని లెంట్ డేస్ మనందరికీ కూడా తల్లి అయిన శ్రీసభ దయచేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ కొద్ది లెంట్ డేస్ హిస్టరీని
మనము కూడా తెలుసుకుందాం. అదిగో ఈ 40 రోజుల పాటు ఈ విభూది బుధవారం నుంచి గుడ్ ఫ్రైడే వరకు ఉన్నటువంటి ఈ 40 రోజులు దేవునితో దగ్గరగా ఉండటానికి ప్రార్థనా జీవితాలతో, ఉపవాసములతో, దాన ధర్మాలతో ప్రభువుతో ఉండి మన బ్రతుకులను, మన జీవితాలను, మన కుటుంబాలను మార్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, నా జీవిత సాక్ష్యాన్ని మీరందరూ వినే ఉంటారు. ఇలాగని ఈ తపస్సు కాలంలోనే నేను మాల వేసి నా బ్రతుకుని, నా జీవితాన్ని మార్చుకున్నటువంటి సంఘటన నా జీవిత సాక్ష్యంలో మీరందరూ కూడా వినే ఉంటారు. కాబట్టి మన జీవితాలను, మన బ్రతుకుల్ని, మన కుటుంబాలని, మన సంఘాలని మార్చుకుందాం. ఈ లెంట్ డేస్‌లో దేవునికి దగ్గరగా ఉండటానికి కావలసినటువంటి భక్తిని, శక్తిని మనకి దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.